మంత్రి కొండా సురేఖ నాగచైతన్య సమంతపై చేసిన వ్యాఖ్యలు దుమారం ఇంకా కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలో దీనిపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ మంత్రి కొండా సురేఖ నాగచైతన్య సమంత డైవర్స్లపై చేసిన వ్యాఖ్యల దుమారం మాత్రం చల్లబడటం లేదనే చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటికే సినిమా ఇండస్ట్రీ అంతా కూడా కొండా సురేఖ వ్యాఖ్యల్ని ఖండించారు. అంతేకాకుండా నాగార్జున, అమల, నాగచైతన్య, సమంత, అఖిల్, జూనియర్ ఎన్టీఆర్, నాని, చిరంజీవి, మహేష్ బాబు, పలువురు డైరెక్టర్లు కూడా ఈ ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకరి వ్యక్తిగత విషయాలలో లేనిపోని అభాండాలు వేయటం ఎంతవరకు సమంజసమని మండిపడ్డారు. అంతేకాకుండా ఒక మంత్రి హోదాలో ఉండి ఇలాంటి చౌకబారు వ్యాఖ్యలు, కంత్రీ మాటలు మాట్లాడటం ఏంటని కూడా మండిపడుతున్నారు. కేంద్ర మంత్రులు సైతం ఈ ఘటనపై మాట్లాడారు. అదేవిధంగా అక్కినేని నాగార్జున మాత్రం ఈ ఘటనపై చాలా సీరియస్గా స్పందించారు. మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం అంటూ వ్యాఖ్యలు చేశారు. అంతేకాకుండా దీనిపై వెంటనే కొండా సురేఖ తన వ్యాఖ్యల్ని వెనక్కు తీసుకొని క్షమాపణ చెప్పాలని కూడా తేల్చి చెప్పారు. దీనిపై నిన్న కొండా సురేఖ బహిరంగంగా క్షమాపణలు సైతం చెప్పారు. అయితే దీనిపై సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఈ ఘటనకు ఫుల్ స్టాప్ చెప్పాలని కూడా పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ కోరారు. అయినా కూడా ఈ ఘటనపై మాత్రం ట్వీట్ల యుద్ధం మాత్రం ఆగటం లేదు. అదేవిధంగా అక్కినేని నాగార్జున నిన్న నాంపల్లి కోర్టుకు వెళ్లి కొండా సురేఖపై పరువు నష్టం దావా వేసినట్టు తెలుస్తోంది. దీనిపై ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధమని నాగార్జున సైతం స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో దీనిపై తాజాగా ఎమ్మెల్సీ చేసిన వ్యాఖ్యలు కొత్త వివాదానికి కారణమయ్యాయని చెప్పుకోవచ్చు. ఒక మహిళ మంత్రి కాబట్టే కాలు దువ్వుతున్నావు కాబట్టే దువ్వు, ఈ సంగతేంటో చూస్తాం బిడ్డా అంటూ కూడా మండిపడ్డారు. అదేవిధంగా గతంలో నాగార్జున కన్వెన్షన్ కూల్చివేస్తే ఇండస్ట్రీ ఎందుకు మాట్లాడలేదని కూడా ఫైర్ అయ్యారు. ఈ నేపథ్యంలో తీన్మార్ మల్లన్న చేసిన వ్యాఖ్యలు రాజకీయాల్లో రచ్చగా మారాయి. మరోవైపు నాగార్జున నాంపల్లి కోర్టులో వేసిన పరువు నష్టం పిటిషన్ వాయిదా పడినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కొండా సురేఖ వ్యాఖ్యలు దుమారం మాత్రం చల్లారట్లేదని తెలుస్తోంది. తీన్మార్ మల్లన్న నాగార్జునపై చేసిన వ్యాఖ్యలకు చెందిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది.